హాయ్ ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతానికి నేను చేసిన 9 రకాల నైవేద్యాలు చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే చాలా చక్కగా చేసేసుకోవచ్చు. రండి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పూర్ణం బూర్లకి ఒక గ్లాస్ పప్పు అయితే గ్లాసున్నర నీళ్ళు తీసుకుని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టి విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు కుడుములకి ఒక గ్లాసు వరినూక తీసుకోవాలి. ఒక గ్లాసు వరినూక అయితే 2 గ్లాసులు వాటర్ తీసుకుని కొంచెం సాల్ట్, కొంచెం నెయ్యి వేసుకుని బాగా మరిగిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకుని ఉడికించుకోవాలి. ఆ తర్వాత నూక కూడా వేసేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారా ఉడికిపోయింది, అది పక్కన పెట్టేసుకుని పాయసానికి ఆవు పాలుతో పరమాన్నం చేస్తాం కదా, ఆవు పాలు పక్కన పెట్టేసుకున్నాం. మరిగిన తర్వాత రైస్ వేసుకోవచ్చు. ఇప్పుడు పులిహోరకి గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, మినప్పప్పు, పచ్చిశనగపప్పు నానబెట్టి వేసుకోవాలండి, పచ్చిమిర్చి, అల్లం ముద్ద, కొంచెం జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది, కరివేపాకు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చింతపండు నానబెట్టుకుని పులుసు వేసుకోవాలి. దాంట్లో కొంచెం సరిపడినంత ఉప్పు, పసుపు, చిన్న బెల్లం ముక్క వేసుకుని దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకో. పక్కనైతే పాలు మరిగినాయండి, బియ్యం వేసి సిమ్లో పెట్టి ఉడికిస్తున్నాను. ఇప్పుడు ముందుగా మనం శనగపప్పుని ఉడికించుకున్నాం కదా, అది మెత్తగా మెదుపుకుని ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బెల్లం పడుతుంది. ఇది సిమ్లో పెట్టుకుని స్టవ్ మీద బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 గ్లాసుల రైస్ ఉడికించేసి పెట్టుకున్నాను నేను. అందులో కొంచెం రైస్ దద్దోజనానికి అని తీసేసాను. మిగిలింది పోపు వేసేసుకుని పులిహోర కలిపేసి ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత దద్దోజనానికి కొంచెం రైస్ ఉంచాను కదా, అది బాగా మెత్తగా సాల్ట్ వేసి మెదుపుకోవాలి. ఆ తర్వాత పెరుగు వేసి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత పోపు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి పూర్ణం రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం ఇలైచీ పొడి వేసి నెయ్యి వేసి చల్లారబెట్టుకోవాలి. ఇది వచ్చేసరికి ఒక గ్లాసు పెసరపప్పు, ఒక గ్లాసు రైస్, కొంచెం పసుపు, ఉప్పు వేసుకుని 2 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఇప్పుడు పాయసానికి జీడిపప్పు, కిస్మిస్ వేగించేసుకుని పక్కన పెట్టేసుకుని అదే నేతిలో దద్దోజనానికి కూడా పోపు వేసేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, కొంచెం ఇంగువ, పచ్చిమిర్చి చిన్న చిన్న అల్లం ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకుని కొంచెం జీలకర్ర, ఆవాలు వేసేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని జీడిపప్పు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దద్దోజనంలో వేసేసుకుని కలిపేసుకుంటే రెడీ అయిపోతుందండి. మనం ముందుగా ఇది సిమ్లో పెట్టి మగ్గించుకున్నాం కదా కుడుములకి, ఇవి చల్లారిన తర్వాత ఇలా ఉండలుగా చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే 2-3 రకాల నైవేద్యాలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడైతే నేను పాయసానికి బెల్లం మిక్సీ పట్టేసి వేసాను, తొందరగా కరుగుతుందని. అది ఆర్గానిక్ బెల్లం అండి, వేసినా సరే వేడి మీద ఉండగా వేసినా ఏమి ఇదవదు. కొంచెం నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే గారెలు ఒక గ్లాసు మినపప్పు నానబెట్టుకున్నాను, గుళ్ళు మిక్సీ పట్టేసుకుని గారెలు అయిన తర్వాత వెంటనే బూరెలు కూడా వేసేసాను. బూరెలు వేయటానికి సోయా దోసల పిండి వేస్తాం కదా మనం, ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు రైస్ వేసి ఒక 5-6 గంటలు నానిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే మెత్తగాని మనకు సోయ రెడీ అయిపోతుంది. 4-5 గంటలు పులిస్తే బూరెలు చాలా బాగా వస్తాయి, కలర్ వస్తాయి. లేకపోతే కొంచెం కలర్ తగ్గుతాయి. ఉప్పు కలిపేసి బూరెలుగా వేసేసుకోవాలి. ఇప్పుడు చలివిడికి కొంచెం వరిపిండి తీసుకుని బెల్లం పానకానికి వాటర్లో కొంచెం బెల్లం అందులో వేసేసాను. ఇప్పుడు నెయ్యి వేసుకుని కొంచెంగా ఆవు పాలు కలుపుకుంటూ చలిముడి చేసుకోవాలి. అలాగే పెసరపప్పు కూడా నానబెట్టి ఉంచుకోవాలి. పానకానికి మిరియాల పొడి వేస్తున్నానండి. తులసి పత్రిలు వేసుకుంటే మనకి పానకం అయితే రెడీ అయిపోయింది. పానకం, వడపప్పు, చలిముడి, బెల్లం ముక్క 9 రకాల నైవేద్యాలు అయితే రెడీ అయిపోయినాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.